జున్ను మొదటిసారి చేసిన పర్ఫెక్ట్‌గా, టేస్టీగా కేక్‌లాగా కావాలంటే మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ, మళ్ళీ తినాలంటారనమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ టైప్ జున్ను అద్దిరిపోవాలన్నా, అట్టర్ ఫ్లాప్ అవ్వాలన్నా కానీ, నార్మల్ మిల్క్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుందనమాట. జనరల్‌గా అంటారు ఫస్ట్ డే జున్ను పాలకి, ఒక గ్లాస్ జున్ను పాలకి 2 గ్లాసులు నార్మల్ మిల్క్ యాడ్ చేయాలి అని. కానీ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గేదె డెలివరీ అయ్యాక ఫస్ట్ ఇచ్చే పాలని ముర్రు పాలు అంటారనమాట. అవైతే యెల్లో కలర్ అండ్ థిక్ కన్సిస్టెన్సీలో క్రీమ్ లాగా ఉంటాయి. ఆ పాలు మనం యూజ్ చేస్తే మాత్రం ఒక్క గ్లాస్ జున్ను పాలకి 2 గ్లాసులు నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేయొచ్చు. బట్ ఇవేంటంటే రెండో పూట అంటే ముర్రు పాలు కాకుండా నెక్స్ట్ ఈవినింగ్ టైం తీసిన పాలనమాట. ఈ పాలకైతే మనం ఒక్క గ్లాస్ జున్ను పాలకి ఇంకొక గ్లాస్ నార్మల్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కంప్లీట్‌గా మన టేస్ట్‌కి తగ్గట్టు, మన స్వీట్‌నెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలపాలి బెల్లం కరిగేదాకా. ఎందుకంటే ఇలా కలపకపోతే బెల్లం అడుగున పేరుకుపోయి స్వీట్‌నెస్ అనేది అడుగున మాత్రమే ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం బావుంటుంది. సో, కంప్లీట్‌లీ ఆప్షనల్ అనమాట ఇది. ఇప్పుడు స్వీట్‌నెస్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసి చూడండి. మనకు కావాల్సిన స్వీట్‌నెస్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే జున్ను ఉడికిన తర్వాత స్వీట్‌నెస్ మనం ముందు చూసిన దానికంటే కొంచెం తగ్గుతుందనమాట. సో, ఇంకొంచెం ఎక్కువ స్వీట్‌గా ఉండేలాగే చూసుకోండి. ఆ తర్వాత పాలైతే ఒకసారి ఇలాగా వడకట్టేసేయండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు, యాలుకలు పౌడర్‌ని అలా చల్లేసేసి ఒక్కసారి తిప్పేసేయండి. మనం పాలు తీసుకున్న గిన్నె పట్టేంత పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి స్టాండ్ ఉంటే స్టాండ్ లేదా ఒక చిన్న ప్లేట్ లాంటిది ఏదైనా ఇలా బోర్లించి జున్ను పాల గిన్నె అయితే పెట్టేసేసి మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. 15 మినిట్స్ అయ్యాక ఒక నైఫ్ అయితే తీసుకొని ఇలాగ గుచ్చి చూడండి. దానికి ఇలాగ పాలు అంటినట్టు అనిపించింది అంటే జున్ను ఇంకా రెడీ అవ్వలేదు అని అర్థం. ఇంకొక 5 మినిట్స్ అయితే అది ఉడకాలి. సో, ఇప్పుడు చూడండి కత్తికైతే మిల్క్ అనేది అసలు అంటుకోలేదనమాట. అంటే మన జున్ను అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ గిన్నె తీసేసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2-3 అవర్స్ అయితే వదిలేసేయండి. ఆ తర్వాత ఇది బయటకి తీసేసి ఇలాగా సైడ్స్ అనేవి మనం చాకుతోటి నిదానంగా కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడైతే గిన్నె ప్లేట్ మీద నిదానంగా బోర్లించేసేసి ఒక 4, 5 సార్లు పైన అలా కొట్టండి. సో, నిదానంగా గిన్నె తీసేస్తే మనకైతే రౌండ్ షేప్‌లో కేక్ లాంటి జున్ను అయితే రెడీ అయిపోతుందనమాట. ఒక్కసారి తిని చూడండి. వావ్! అనాల్సిందే. సో, ఈ జున్ను పాలైతే నా కోసం ప్రేమగా మా అమ్మ పంపించింది. అంతే ప్రేమగా చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.